ఆపరేషన్ కగారు ముగిసిన తర్వాత గూడా ఇక్కడ పోలీసులు, అలాగే ఇక్కడ సీఆర్‌పీఎఫ్ జవాన్లు గూడా 39వ బెటాలియన్ ఏర్పాటు చేసి ఇక్కడ పూర్తి స్థాయిలో ఇక్కడ పామునూరు ఆ ప్రాంతంలో ఏదైతే బెటాలియన్ ఉందో అక్కడ పూర్తి స్థాయిలో వీళ్ళకి సదుపాయాలు కల్పించేటువంటి ప్రయత్నాలైతే చేస్తున్నారు. ఇక్కడ మురుమురు నుండి ఇక్కడికి దాదాపు 10 కిలోమీటర్ల దూరం వచ్చిన తర్వాత వారికి ఏ విధంగా ఇబ్బందికర వాతావరణం ఉన్నాయనేది తెలుసుకునేటువంటి విధంగా వారికి కూడా సరైనటువంటి సదుపాయాలు కల్పించేటువంటి యోచనలో ఇక్కడ ప్రభుత్వాలు పనిచేస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే మురుమురు దాటిన తర్వాత పామునూరు 39వ బెటాలియన్ దగ్గర మనం ఉన్నాము. ఇక్కడ గుత్తికోయలు ఒక 8 కుటుంబాలు ఉన్నారు. 8 కుటుంబాలకు సంబంధించినటువంటి పూర్తి బాధ్యత కూడా ప్రభుత్వాలు తీసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. చాలామంది ఇక్కడ వాళ్ళు ఉన్నటువంటి నేపథ్యంలో వారు ఒక్కొక్కరితో మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. మరి వారికి ఏమైనా ఫెసిలిటీస్ కల్పిస్తున్నాయా? ఏం పేరమ్మా నీ పేరు? మాడవి కామిని. ఓకే. ఇప్పుడు మాడవి కామిని. మాడవి కామిని. ఓకే. ఇప్పుడు మీరు ఇదివరకు కూడా పోలీసులు రాకముందు అంటే మావోయిస్టులు కూడా ఎక్కువ ఇక్కడ ఉండేది కదా, ఆ టైంలో అప్పుడు ఎట్లా ఉంది, ప్రస్తుతం ఇప్పుడు ఎట్లా ఉంది పరిస్థితి? అప్పుడు బాగా భయం భయం ఉన్నాం సార్. ఇప్పుడు కెంపస్ ఉన్నప్పుడు మంచిగా ఉంటాం. అప్పుడు నీళ్ళు కూడా దొరికాయి, నడిసిపోవాలి. సంతకి పోవాలంటే పాంజడ్డం కాడ నుంచి నడిసిపోవాలి. ఎన్ని కిలోమీటర్లు? 25 కిలోమీటర్ అవుతుంది. ఇదివరకు మీకు పంటలు అంటే బియ్యం కానీ ధాన్యం కానీ ఎక్కడి నుంచి తెచ్చుకునేది మీరు? ఇక్కడే ఒడ్లు వరియులు పండుకిస్తాం సార్. మీరే పండించుకుంటారు? ఇప్పుడు కోళ్ళు మేకలు కూడా అన్ని మీరే? మేమే పండిస్తాము, మిల్లు కాడ పెట్టి తింటాం. ఓకే. ఇప్పుడు మీకు రోడ్డు సదుపాయాలు కలిగినాయి కదా, ఇదివరకు ఒకవేళ హాస్పిటల్కి వెళ్ళాలంటే కూడా అంత దూరం నడుచుకుంటూ వెళ్ళేదా? నర్సపోలే, ఇక్కడనే బండి మీద పోతాము. ఆటో కొట్టు బండి కొట్టు ఉంది. అంతకుముందు రెగ్యులర్గా మీరు కిందికి అంటే మురుమూరు ప్రాంతం కానీ ఏటూరు నగరం కానీ వెళ్ళే వాళ్ళ? అప్పుడు నడిసిపోవాలి, ఇప్పుడైతే బండి ఆటో పోతుంది. ఇప్పుడు ఆటో ఎవరిచ్చారు? ఇక్కడ మీరు కొనుక్కొచ్చుకున్నారా? పోలీసు వాళ్ళే ఇచ్చిండ్రా? ఓకే. ఇప్పుడు మీరు గతంలో మీరు వంటలు చేసుకునేటువంటి ఇంగ్రీడియంట్స్ అంతా ఇక్కడనే తయారు చేసుకునేవాళ్ళు, ఇప్పుడు షాపుల నుంచి కొనుక్కొచ్చుకుంటున్నారా మీరు? అక్కడే కొనుక్కుంటాం సార్, మార్కెట్ మీద. ఓకే. ఓకే. ఇప్పుడు మళ్ళీ అటువంటి పోలీసు వాళ్ళు కానీ ఇక్కడ మీకు సపోర్ట్ చేస్తున్నారు, అట్లాంటప్పుడు మావోయిస్టులు కూడా మళ్ళీ ఏమన్నా కనిపించేటువంటి పరిస్థితులు ఉన్నాయా? తెలిసినటువంటి వాళ్ళు గతంలో పరిచయం ఉన్న వాళ్ళు ఎవరైనా వస్తున్నారా? రాలేదు సార్. ఎవరు రాలేదు? రాలే. ఓకే. పోలీసు వాళ్ళు అయితే ఏదేది ఇప్పుడు ఇస్తున్నారు. ఇప్పుడు మాకు నీళ్ళు కావాలి, ఆధార్ కార్డు కొంతమందికి లేవు. ఓకే. ఓకే. ఇక్కడ మరి కొంతమందితో మనం మాట్లాడదాం, ఒక్కసారి మనం చూడొచ్చు. ఇప్పుడు మీరు ఎట్లా ఉందమ్మా పరిస్థితి? మీరు ఎట్లా ఉందాం ఇక్కడ? ఓకే. ఇక్కడ మనం కొంతమందితో మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఎట్లా ఉందో? ఏం పేరమ్మా? ఎట్లుంది ఇప్పుడు గతానికి ఇప్పటికి ఎట్లా ఉంది? మంచిగా ఉంది సార్. ఇప్పుడు బాగుందా అప్పుడా? ఇప్పుడు బాగలేవు సార్, మంచిగా ఉంది. ఇప్పుడు బాగే ఉంది. ఇప్పుడు బాగే ఉందా? మర్చిపోయినాం. అంటే మీకు ఇక్కడ ఏం భాష మాట్లాడతారమ్మా మీరు? ఏం భాష మాట్లాడతాం? మా కోయ భాష మాట్లాడతాం. గుత్తి కోయాలి కదా? గుత్తి కోయాలి సార్. ఇప్పుడు గతంలో మీకు నీటి వసతులు కానీ బియ్యం కానీ అవి కానీ ఇక్కడ మీరే సమకూర్చుకునే అని చెప్పి అంటున్నారు. మరి అటువంటి అప్పుడు మావోయిస్టులు మళ్ళీ ఈ మధ్య కాలంలో ఎవరైనా మీకు తెలిసినటువంటి వాళ్ళు కూడా వచ్చిపోయేటువంటి పరిస్థితి, మీకు తెలిసినటువంటి పరిచయం ఉన్నటువంటి వాళ్ళు కూడా? అనేది నాకు తెలియదు సార్. ఏమేమి ఇస్తున్నారు మీకు ఇక్కడ? ఏమి ఇస్తారు? చీర ఇస్తారు, బియ్యం ఇస్తారు, అన్నీ ఇస్తారు. ముందు కెంపెట్టప్పటి నుంచి ఇచ్చిందని. ఓకే. ఇప్పుడు ఏమైనా ఆరోగ్యంగా ఇబ్బందికర వాతావరణం ఉందనుకోండి, మీరు ఇక్కడి నుంచి వెళ్ళడానికి ఏమైనా ఫెసిలిటీస్ కల్పించారా? వాహనాలు ఏమైనా, వెహికల్ ఏమన్నా, బండి గిట్ల ఏమన్నా మీకు ఇచ్చిండ్రా మా పోలీసు వాళ్ళు? సార్, పోలీసు వాళ్ళు అన్నీ ఇచ్చింది. ఒకసారి మనం కొంతమందితో మనం మాట్లాడదాము, ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళతో కూడా మాట్లాడదాం. ఇక్కడ ప్రస్తుతానికైతే వారు కూడా ఇక్కడ ఎప్పుడైతే కర్రగుట్ట ఆపరేషన్ కగారు ముగిసిన తర్వాత మరి ఈ ప్రాంతం అంతా ఏ విధంగా ఉందో ఒకసారి కనుక్కునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు ఇక్కడ మురుమురు అలాగే పామునూరు బేస్ క్యాంపులు ఏర్పాటు చేసిన తర్వాత కొంత ఫ్రీగా ఉన్నదని చెప్పి పోలీసు వాళ్ళు చెప్తున్నారు. మరి మీరు గతంలో ఉన్నటువంటి పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, ఇప్పుడు ఎట్లా ఉన్నాయి, ఏది బాగా అనిపిస్తుంది మీకు? ఇప్పుడు మొన్న అయితే ఇబ్బంది ఉన్నది సార్, ఇప్పుడైతే పోలీసు క్యాంపులు వచ్చి ఇప్పుడు మంచిగా ఉన్నది. మొన్న భయంతోనే ఉన్నాం, ఇప్పుడైతే భయం లేదు. వాళ్ళు వచ్చినాక వాళ్ళు తిరిగినాక కొంచెం తిరుగుతున్నాం, అడవి కూడా తిరగలేదు అప్పుడు.
అంటే ఎందుకు భయం ఉండేది అప్పుడు ఎందుకు భయం ఉండేది మీకు? అయ్యే బాములు భయం ఉన్నది. అంటే బాంబుల భయం ఉండేది తప్ప వాళ్ళతో ఏమైనా ఇబ్బంది అయిందా మీకు? వాళ్ళతోటి మాకు ఇబ్బంది కాదు కానీ మంచిగా ఉన్నది. ఓకే. ఇప్పుడు గతంలో అప్పుడు వాళ్ళు అంటే మీరు పశువులను మేపుకోవడానికి వెళ్తున్నప్పుడు ఏమైనా బాంబులు పేలుతాయి అన్నటువంటి భయం ఉండేది. భయం. అంతేగాని వాళ్ళు గనక మీ దగ్గరికి వచ్చి ఏమైనా ఇబ్బందులు పెట్టేదా? వాళ్ళు ఇబ్బంది పెట్టలే. ఏమి ఇబ్బంది పెట్టలేదు. ఏమి ఇబ్బంది పెట్టలే. అంటే మీ గూడాలకు వచ్చి భోజనం ఇట్లా చేసేవాళ్ళ? అది నీళ్ళ ట్యాంక్ ఇచ్చిండు. ఒకటి వాళ్ళు నీళ్ళ ట్యాంక్ ఇచ్చిండు. అప్పుడు కూడా ఇచ్చిండు. అది సర్దార్ ఇచ్చిండు. బాకెట్లు ఇచ్చిండు. బిందెలు ఇచ్చిండు. వాళ్ళు క్యాంప్ వచ్చినాక ఆ క్యాంప్ వచ్చిన తర్వాత గిందెలు ఇచ్చి అని వీళ్ళు వెంటపురం సిఏ ఎస్ఐ వచ్చి అప్పుడు అది బైక్ ఒక ఆటోలు ఇచ్చిండు. ఇప్పుడు మీకు రైస్ కూడా ఇచ్చిండు. ఇప్పుడు మీకు ఆధార్ కార్డులు ఇట్లా ఉన్నాయి అందరికి? ఆధార్ కార్డు అందరికి లేదు సార్. మాకు ముగ్గురు నలుగురికి ఉంటుంది. ఓకే. ఎంతమంది ఉన్నారు ఇక్కడ ఈ పామునూరు గ్రామంలో? ఉన్నాము 18 అవుతారు. 8 కుటుంబాల? 8 కుటుంబాలకు 18 మంది ఉంటారు. ఓకే. ఇప్పుడు మీకు మరి ఎందుకంటే మీకు చిన్న చిన్న పిల్లలు కూడా ఉన్నారు కదా, మరి వాళ్ళను కూడా మీలాగానే పెంచుతారా లేకుంటే చదువుకునే విధంగా ఏర్పాటు చేస్తారా ఏమన్నా? పిల్లలు ఇప్పుడు చిన్న పిల్లలు పెరిగితే చదువుకుంటామని ఎక్కడ చదువుకుంటారు? ఇక్కడ స్కూల్ ఉందా? ఆడ ఎంటపురం ఉంటాయి సార్. వెంకటాపురం. మాకు ఇక్కడే కావాలి సార్ ఒకటి. ఇక్కడ ఒక స్కూల్ కావాలి అంటే ఇక్కడ నుండి వెంకటాపురం పోవాలంటే ఒక 20 కిలోమీటర్లు పోవాలి. 20 మరి అంత దూరం వెళ్ళి రావడం అంటే ఈ అడవిలలో మళ్ళీ వర్షాలు పడుతున్న టైంలో ఇబ్బంది. ఇబ్బంది అవుతుంది. మాకు ఇక్కడే ఉండాలి, స్కూల్ ఉండాలి సార్. ఇప్పుడు ఇక్కడే ఉండాలంటే మరి వచ్చే టీచర్లు కూడా పోయి రావడం ఇబ్బంది కదా, ఇక్కడనే ఒక టీచర్ శాశ్వతంగా ఇన్నే ఉండాలంటారా? మరి మీ ప్రాంతంలో చదువుకున్నటువంటి వాళ్ళు వచ్చి పని చేస్తే మీకు చదువు చెప్తే బెటరే కదా? అట్లాంటిది ఉండాలి సార్. మరి ఇప్పుడు ఇంత దూరంలో అడవి లోపల ఉండే బదులు ఇక్కడి నుండి మీరు మైదాన ప్రాంతాల్లోకి అంటే ఏటూరు నాగారం, ములుగు ఆ ప్రాంతాలకి రావచ్చు కదా, మీరు ఇక్కడ ఎందుకు ఉంటున్నారు? మేము ఇక్కడే ఉంటాం సార్. మేము పొలాలు ఉంటుంది మాకు మెన్సిగా. ఈయనే బతుకుతాం. మాకు అరిగా మాకు మెన్సిగా ఉంటాయి ఇక్కడ. అంటే ఇక్కడే వ్యవసాయం చేసుకుంటూ ఇక్కడే ఉంటారు, పొలాలు కూడా ఇక్కడనే మీరు పోడు వ్యవసాయం చేసుకుంటారా? మేము వ్యవసాయం చేసుకోలేక బతుకోం. మాకు భూములు ఉండాలి. భూమి ఉంటేనే మేము బతుకుతాం వ్యవసాయం చేసి. ఏమేమి పండిస్తారు ఇక్కడ మీరు? వరి పండిస్తాం, బొబ్బరి పండిస్తాం, పెసలు పండిస్తాం, చిన్న కోసరాలు పండిస్తాం, అన్ని పండిస్తాం. ఇప్పుడు ఇవన్నీ మీరే ఉపయోగించుకుంటారా లేకపోతే బయటికి వెళ్ళి అమ్ముకొస్తారా? మేమే ఉపయోగం చేస్తాం. అంటే మోసుకొని పోయి ఆ బొబ్బరి పెసలు అమ్ముతాం మార్కెట్లో పోయి. మరి మోసుకొని పోవడంటే మీకు ఈ అడవిలలో కొద్దిగా ఇబ్బందే కదా? ఇబ్బంది. మరి ఎట్లా వెళ్తున్నారు? ఇట్లా సకంగా ఉంటాయి. ఎంటపురం పోయే దార నడిచిపోతాం. వెంకటాపురం ఎన్ని కిలోమీటర్లు? అది మనకు తెలియదు సార్. అది అవుతుంది ఒక 18-20 మీటర్ అవుతుంది. అంటే ఇప్పుడు ఇక్కడి నుండి పెసర్లో బొబ్బర్లో అమ్ముకోవడానికి 20 కిలోమీటర్ల దాకా నడుచుకుంటూ వెళ్ళాలి. నడుచుకుంటే కావడేసుకుంటూ పోవాలి. ఓకే. ఇప్పుడు మరి ఆ వచ్చేటువంటి డబ్బులు మీకు సరిపోతాయి? ఇక్కడ ఏం చేస్తారు? ఇక్కడ డబ్బులు అది వినియోగం అయితే ఉండవు కదా మీకు ఇక్కడ? అంటే ఇక్కడ షాపులకి ఇట్లా ఏం లేవు కదా? ఇక్కడ ఉంటే డబ్బులు ఇక్కడ దొరుకుతాయి. మీరు అక్కడనే కొనుక్కొచ్చుకుంటారా? వెళ్ళి అక్కడ సరుకు అమ్మి అక్కడ నుంచి మీకు కావాల్సింది తెచ్చుకుంటారా? అది అక్కడ నుంచి మేమేం తీసుకున్నాం అంటే సబ్బు, పసుపు, ఉప్పు, అన్నీ ఈ టమాటా అన్నీ అవి తీసుకుని బతుకుతున్నాం సార్. కానీ వీళ్ళు పండిస్తామంటే కూరగాయలంటే ఇక్కడ కూడా పండుతాయి. అంటే ఇప్పుడు ఈ ప్రాంతంలో మీరు ఎప్పటి నుంచి ఉంటున్నారు? ఈ మా పామునూరు ప్రాంతంలో ఎన్ని ఏళ్ళ నుంచి ఉంటున్నారు మీరు ఇక్కడ? మేము వచ్చి 45 సంవత్సరాలు అవుతుంది సార్. 45. అంటే ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఛత్తీస్గఢ్ నుంచి వస్తారు. ఛత్తీస్గఢ్ నుండి. మరి అప్పటి నుండి ఇప్పటి వరకు ఈ వ్యవసాయం చేసుకుంటూనే ఇక్కడే ఉన్నారు? వ్యవసాయం చేసుకొని ఇక్కడనే ఉన్నాం. ఏట పోకుండా ఈయనే ఉన్నాం. ఓకే. ఇప్పుడు మరి ఇక్కడ మీరు ఇక్కడే ఉండాలనుకుంటున్నారు ఎందుకంటే ఇప్పుడు ప్రపంచం అంతా మారుతుంది, మీకు చాలా టెక్నాలజీ డెవలప్ అయింది. ఇప్పుడు మీ పిల్లలు కూడా పెరుగుతున్నారు, వాళ్ళు కూడా చదువుకొని రేపు మంచి మంచి ఉద్యోగాలు చేయాలన్నా ఏం చేయాలన్నా కానీ ఉండాలి. మరి వాళ్ళని కూడా చదివించి అంటే జనంలోకి పంపిస్తారా లేకుంటే ఇక్కడే ఉంచుకుంటారా పిల్లల్ని కూడా? ఈ బడికి పెడతాం సార్. బడికి పెడతాం, చదివిస్తాం. ఓకే. ఓకే. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ మీకు కావాల్సింది ఏంటంటే ఇప్పుడు ఆధార్ కార్డులు అందరికీ లేవు. ఆధార్ కార్డు కావాలి. ఇప్పుడు స్కూల్ ఒకటి కావాలి. స్కూల్ కావాలి. ఎంతమంది బడి చదువుకునే వయసు వచ్చిన పిల్లలు ఉన్నారు ఇక్కడ? చిన్న ఉన్నారు. ఆధార్ కార్డు లేదు అందరు పిల్లలు కూడా లేదు. ఆధార్ కార్డు ఉంటేనే బడికి పని చేస్తున్నారు. మాకు ఒకటి బోర్ కావాలి సార్. ఇంకో ఏమేం కావాలి? ఒకటి బోర్, ఒకటి చెప్పండి ఏమేం కావాలి? బోర్ కావాలి, కరెంట్ కావాలి, అది అంగన్వాడీ కావాలి, అది కావాలి. మాకు ఉండాలి, కరెంటు కూడా ఉండాలి. కరెంటు మాకు లైట్. ఇప్పుడు మీకు ఇప్పుడు సెల్ ఫోన్లు ఉన్నాయా మీ దగ్గర? సెల్ ఫోన్ ఉన్నాయి సార్. ఉన్నాయా? ఇక్కడ సిగ్నల్ వస్తుందా? కాడ ఒక కాడ వస్తాయి.
ఎవరికి చేస్తారు మీరు? ఎంత మీ ప్రాంతంలో మీకు బంధువులు ఉన్నారా? లేకుంటే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళే ఉన్నారా? లేకపోతే ఇప్పుడు ఏటూరు నాగారం, ములుగు లేకపోతే ఛత్తీస్‌గఢ్ ఆ ప్రాంతంలో బంధువులు ఉన్నారా? వాళ్ళు చుట్టాలు ఉన్న వాళ్ళకి ఫోన్ చేస్తాం. ఆ! ఆ! అటు ఇటు అవతల ఉంటారు కదా, ఎటు నగరం, అటు మొంగపేట. ఇప్పుడు ఇట్లాంటి గూడాలు ఇక మీలాంటి వాళ్ళు ఇంకా చుట్టుపక్కల ఎన్ని ఉన్నాయి ఇక్కడ ఊళ్ళు? ఇది మేమే ఉన్నాం సార్ ఇక్కడ. ఇక్కడ నుంచి ఇటు పైన లేదు. ఇప్పుడు జల్ల, తడపాల ఆ ప్రాంతాలలో ఎవరు లేరు. ఎవ్వరు లేరు. ప్రస్తుతానికి మీరు పామనూరులో మాత్రమే ఉన్నారు 8 కుటుంబాలు. మేమే ఉన్నాం. మీరు ఇక్కడే ఉంటారు. ఇక్కడనే ఉంటాం సార్. బయటికి రారు ఇక. బయటికి ఎటపోవం. ఆ. ఈయనే బతుకుతాం. చేస్తాం, ఈయనే బతుకుతాం. ఈయనే. మరి అక్కడే ఇక్కడ మరి ఇక్కడ ఎందుకంటే ఇక్కడ చాలా ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళాలన్నా ఇబ్బంది అంటున్నారు. రేపు ఇది ఇంకైనా ఫెసిలిటీస్ కావాలన్నా ఇబ్బంది అంటున్నారు. మరి ఇంత ఇబ్బంది పడకుండా మీ పిల్లలకు చదువు చెప్పాలన్నా కానీ ఇక్కడ ఏటూరు నగరం ప్రాంతంలో అక్కడికి వెళ్తే అక్కడ మీకు ఉపయోగం ఉంటుంది ఏదైనా పని చేసుకోవడానికి. మాకు ఇక్కడనే మంచిగా ఉంటుంది సార్. అటు పోవం మేము. ఎక్కడైనా ఇదే ప్రశాంత వాతావరణం. ఈయనే బతుకుతాం, ఈయనే చూస్తాం. ఓకే. ఈయనే బతుకుతాం. ఏం పేరు నీ పేరు? మడకం దేవాలి సార్. మడకం దేవయ్య. దేవయ్య. మీ పేరు? ముచ్చకి జోగాయ ముచ్చకి జోగయ్య. మీ పేరు? మడవి అవుతాయా మాడ్వి. ఓకే. ఇప్పుడు తెలుగు మాట్లాడతారా మీరందరూ? ఓకే. ఇప్పుడు మా మాడ్వి హిడ్మా విన్నారు కదా పేరు? విన్నారా? మాడవి మాడ్వి హిడ్మా. హిడ్మా పేరు ఏం లేదా మీరు? ఇడు మా పేరు లేదు. మాడవి అంటే కుర్రోళ్ళు ఉన్నారు చిన్నారు ఇంత. వాళ్ళు కాకుండా ఇప్పుడు పెద్ద దళనాయకుడు ఉండే కదా అడవిలోలా అడవిలో హిడ్మా ఇక్కడ రాలేదా ఇప్పుడు? రాలే వాళ్ళకి ఇప్పుడు మావోయిస్టులు ఈ ప్రాంతాల్లో మీకు కలిసేదా వాళ్ళు ఎక్కువ? ఇప్పుడు కలవలేదు. ఇప్పుడు కాదు, గతంలో ఇక్కడ ఈ ప్రాంతాల్లో ఉండేవాళ్ళ? అప్పుడు ముందే 5 ముగ్గురు 4 ఒకసారి నెలకు ఒకసారి వచ్చి పోయిండు. నెలకు ఒకసారి వచ్చి పోయిండు సార్. ఈ అన్నం తినలే, ఏం తినలే కానీ తినలే. బియ్యం ఉంటే బియ్యం ఇవ్వండి, బియ్యం అడిగి తీసుకుపోయిండు. ఇక్కడ వండి తినేరు. అంటే మీ దగ్గరికి వచ్చి బియ్యం అడిగి తీసుకొని లోపలికి వెళ్ళి వండుకొని తిన్నారు. మీ ఇంటి దగ్గర ఎప్పుడైనా భోజనాలు చేశారా? భోజనం చేయలేదు. వచ్చి గంటకు రాగోరు, తొందరగా వెళ్ళిపోతారు. మరి అదే టైంలో ఎవరైనా పోలీసు వాళ్ళు కూడా వచ్చేవాళ్ళ ఇక్కడికి? రాలేరు చాలా, అప్పుడు రాలేదు. అంటే పోలీసు వాళ్ళు మీ దగ్గరికి ఎప్పటి నుండి వస్తున్నారు? ఈ సంవత్సరం నుంచి వస్తున్నారు. నీరూరు ఎండాకాలం నుంచి వస్తున్నారు. అంతకుముందు ఎప్పుడు మీరు పోలీసులను చూడలే? ఈ ప్రాంతానికి వచ్చిరా పోలీసు వాళ్ళు? అది మొన్న వస్తున్నాయి కదా బాంబులు పేలిసినప్పుడు, అప్పటి నుంచి వస్తుండు. ఓకే. కర్రెగుట్టలో ఎన్కౌంటర్లు జరుగుతున్న టైంలో వచ్చిండ్రు ఇక్కడికి. వచ్చిండు. ఈ బేస్ క్యాంపు ఎప్పుడు ఏర్పాటు చేసిండ్రు ఇది? వాళ్ళు మొన్న వచ్చిపోయిండు. వాళ్ళు కూడా వచ్చిపోయిండు. నెలకు ఒక్కసారి వచ్చిపోయిండు. ఈ కలవలేదు. ఇప్పుడు ఈ క్యాంపు ఏర్పాటు చేసి ఎన్ని రోజులు అవుతుంది, ఎన్ని నెలలు అవుతుంది? 6-7 నెలలు అవుతుంది సార్. అంటే లాస్ట్ ఇయర్ ఒక సంవత్సరం అవుతుందా, 6 నెలలు అవుతుందా? సంవత్సరం అవుతుంది. సంవత్సరం అవుతుంది. అంతకుముందు ఇదంతా లేదు? లేదు అప్పుడు. ఓకే. ఓకే. ఇప్పుడు మరి ఇప్పుడు అందరూ పోలీసులు, బేస్ క్యాంపులు ఇవన్నీ ఉంటున్నాయి. మరి ఇవందరూ వస్తున్నటువంటి క్రమంలో మీకు ఇదివరకేమో మావోయిస్టులు ఉన్నప్పుడు కొంత ఇబ్బందికరంగా ఉందా? లేకపోతే అప్పుడు వాళ్ళతో మీకు ఇబ్బంది ఏమన్నా జరిగిందా మావోయిస్టులు ఉన్నప్పుడు? మీ దగ్గరికి బియ్యం తీసుకుపోయేది కదా, బియ్యం తీసుకుపోతున్నటువంటి టైంలో మిమ్మల్ని ఏమన్నా బెదిరించేదా? లేకపోతే మీతో మంచిగా ఉండేదా? వాళ్ళు ఎట్లుండే వాళ్ళు మీతోటి? వాళ్ళు మాతోటి మంచిగా ఉండరు. మీరేటన్నా పోలీసుల వాళ్ళకు చెప్తే మరి నెక్స్ట్ అన్నాళ్ళు వచ్చి మా దగ్గర వచ్చి పోయిండని చెప్తే మీకే చంపుతామన్నారు. అంటే అట్లా ఏమన్నా మిమ్మల్ని ఏమైనా ఇబ్బందులకు గురి చేసారు ఎప్పుడైనా? ఎప్పుడైనా మిమ్మల్ని ఇబ్బందులు గురి పెట్టిన సందర్భాలు? ఎప్పుడు మాకు అట్లాంటి ఇబ్బంది కాదు. కానీ మొన్న అయితే కేసు పెట్టిండ్రు. మీరు అన్నం పెడతారు, ఏదో వాళ్ళతోనూ పని చేస్తారని మీ మీద పోలీసులు కేసులు పెట్టిండు. ఓకే. ఇప్పుడు మరి ఇప్పుడు ఇప్పుడు ఎట్లాంటి వాతావరణంలో మీరు ఉన్నారు? ఇక బయటికి వచ్చేటువంటి పరిస్థితి లేదంటారు? లేదు సార్. ఓకే. మీ పేరేం పేరు అన్నారు? మడకం దేవరా సార్. మడకం దేవరా. ఓకే. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే గతంలో కూడా మావోయిస్టులు కూడా ఈ ప్రాంతాల్లో ఇప్పుడు కర్రెగుట్టలు, మురుమురు ప్రాంతాలు, అలాగే పామునూరు ఈ ప్రాంతాలకు వచ్చినటువంటి నేపథ్యం అయితే కనిపించింది. అక్కడ వాళ్ళు వచ్చి ఇక్కడ వీళ్ళ దగ్గర బియ్యం తీసుకొని అడవిలోకి వెళ్ళి వంట చేసుకొని తినేవాళ్ళని చెప్పి అంటున్నారు. మరి అప్పటి నుండి ఇప్పటి వరకు కొంత మార్పులు. ఆ తర్వాత ఏంటంటే సంవత్సరం క్రితం కూడా ఇక్కడ పామునూరు బేస్ క్యాంప్ ఏర్పాటు చేసిన తర్వాత వీరికి కొన్ని ఫెసిలిటీస్ అయితే కనిపించాయి. ఆ ఫెసిలిటీస్ అంటే వాళ్ళకి కావాల్సినటువంటి చీరలు కానీ
అలాగే దుప్పట్లు కానీ నిత్యావసర సరుకులు కూడా ఇక్కడ ఇస్తున్నటువంటి పరిస్థితి. మరి గతానికి ఇప్పటికి ఏమన్నా తేడా భేదం ఉందా అని చెప్పి అంటే వాళ్ళు చెప్తున్నారు. గతంలో కొంత అంటే వాళ్ళు వచ్చినప్పుడు కూడా ఏమి ఇబ్బందులు అనేవి లేవు. కాకపోతే మా దగ్గర నుండి బియ్యం తీసుకెళ్లేది మేము వచ్చినామని ఈ పోలీసు వాళ్ళకి గనక ఎవరైనా చెప్తే మాత్రం మిమ్మల్ని చంపేస్తామన్నటువంటి బెదిరింపులకు కూడా గురి చేశామని చెప్పి ఆ భయం మాత్రం తమకు ఉండేదని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి మడకం దేవర అలాగే ఈ పామునూరులో ఉన్నటువంటి 18 మంది అంటే 8 కుటుంబాలు కూడా ఇక్కడ ఉన్నట్టుగా తెలుస్తుంది. వీరందరూ కూడా ఒకంత భయంగా గురవుతున్నారని చెప్పి అంటున్నారు. కానీ ఇప్పుడు పోలీసు బేస్ క్యాంపులు ఏర్పడిన తర్వాత కొన్ని నిత్యావసరంగా ఉండేటువంటి వాళ్ళు ఎందుకంటే వాళ్ళు కూడా కొన్ని ప్రపంచంతో కొంత సంబంధాలు పెరుగుతున్నటువంటి విషయం అయితే మనకు స్పష్టంగా కనబడుతుంది. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు ఆధార్ కార్డు కావాలంటున్నారు, పిల్లలకు చదువు కావాలంటున్నారు. వాటితో పాటు మేము హాస్పిటల్కి వెళ్ళాలన్నా కానీ ఇక్కడ కోసం ఇప్పటికే గతంలో డీజీపీ గారు పర్యటన సందర్భంగా కొన్ని ఆటోలు బైకులు కూడా వీరికి ఇచ్చినటువంటి పరిస్థితులు కూడా ఉండే. ఆ తర్వాత ఏమైనా అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు కానీ నిత్యావసర సరుకులు కానీ ఎమర్జెన్సీ వెళ్ళాలన్నా కానీ ఆ ఆటోలలో వెళ్ళి ఇక్కడ పక్కనే ఉన్నటువంటి మురుమురు అలాగే ఏటూరు నాగరము వెంకటాపురము ఈ ప్రాంతాలకు కూడా వెళ్ళి కావాల్సిన నిత్యావసర సరుకులు తెచ్చుకునేటువంటి వాళ్ళు అంటున్నారు. మరోవైపు ఇక్కడ కొంత వీళ్ళు వ్యవసాయంగా కూడా ఇష్టం, తాము వ్యవసాయం చేయడమే తమ జీవనోపాధి గడవడానికి వ్యవసాయమే ప్రధాన కారణం అని చెప్పి అంటున్నారు. ఇక్కడ ఛత్తీస్గఢ్ నుండి వారు ఇక్కడికి 40 ఏళ్ల క్రితం వలస వచ్చిన తర్వాత అప్పటి నుండి ఇక్కడే వీరు స్థిరపడిపోయారు. మేము బయటికి ఎక్కడికి వెళ్ళేటువంటి పరిస్థితి లేదు, మాకు అడవి ప్రాంతాల్లోనే మాకు చాలా సౌలభ్యంగా సుఖంగా ఉంది కాబట్టి మేము ఎన్ని ఫెసిలిటీస్ ఉన్నా కానీ మేము అక్కడి నుండి వెళ్ళమని మాత్రం చెప్తున్నటువంటి పరిస్థితి. కాకపోతే ప్రభుత్వం ఏదైతే సంక్షేమ పథకాలు ఫలాలు అందించాలనుకుందో తాము ఇక్కడికే తీసుకురావాలని చెప్పి అంటున్నారు. ఇక్కడ కరెంటు ఫెసిలిటీస్ కల్పించాలి, ఆధార్ కార్డు అలాగే రేషన్ బియ్యం వచ్చేటువంటి పరిస్థితులు కల్పించాలి, చదువు చెప్పించాల్సి ఉంటుంది. అలాగే ఒక బోర్ పంపు ఉంటే తమకు నీటి ఇబ్బందులు కూడా ఉండవు. ఎందుకంటే ఎండాకాలంలో కానీ అలాగే వర్షాలు పడితే ఇక్కడ భూమి మీద నీళ్లు ఉంటాయి కాబట్టి అలాంటి చెలుమల్లో కానీ వాగులలో కానీ నీరు వాడుకునేది. కానీ బోరు పంపు కనుక వేస్తే మాత్రం ఇక్కడ మాకు ఇబ్బంది లేకుండా ఉంటుందని చెప్పంటున్నాం. మరోవైపు ఇక్కడ బోరు పంపు వేయాలన్నా కానీ ఇప్పుడు రోడ్డు మార్గం కూడా కొంత సౌలభ్యంగా ఉంటుండడంతో అవన్నీ ఒకటెనక ఒకటి వచ్చేటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఏదేమైనప్పటికీ కూడా ఇక్కడ మురుమురు ప్రాంతానికి నుండి 10 కిలోమీటర్ల దూరం ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ కేవలం 8 కుటుంబాలు మాత్రమే ఉన్నాయి. ఇక్కడ నుండి కిందికి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కానీ వాళ్ళు ఏదేమైనా సరే తమ ప్రాణాలు ఇక్కడైనా వదులుతాము కానీ ఇక్కడ నుండి వెళ్ళేటువంటి ప్రసక్తే లేదన్నటువంటి ఒక ఆలోచనలు అలాగే వాళ్ళ జీవన విధానానికి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి భూమితోటి ఈ ప్రాంతంతో మమేకమైపోయాం కాబట్టి మేము ఇక్కడే ఉంటామన్నటువంటి ఒక ఆలోచనలు మాత్రం చేస్తున్నారు. అధికారులు కనుక ఏమైనా ఫెసిలిటీస్ కల్పిస్తే మాకు సపోర్ట్ చేయండి తప్ప మళ్ళీ ఇక్కడ నుండి మమ్మల్ని వెళ్ళగొట్టే ప్రయత్నం చేయొద్దు అన్నటువంటి విజ్ఞప్తి మాత్రం ఇక్కడ పామునూరు గ్రామస్తులు పామునూరు గూడెం వాసులు గుత్తికోయలు చెప్తున్నటువంటి పరిస్థితి.